నిర్మాత బండ్ల గణేష్ కోట శ్రీనివాసరావు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలలో కోట శ్రీనివాసరావు గారు కాస్త బక్క చిక్కినట్టుగా గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించారు. ఆయన కాలికి కట్టు కూడా ఉంది. ఈ లుక్ ని చూసి అభిమానులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీలో అందరితోనూ ఆప్యాయంగా ఉండే బండ్ల గణేష్ పెద్ద ఆయన్ని కలవడం పట్ల ఆయన్ని అభినందించారు. కోట శ్రీనివాసరావు గారు కొన్నాళ్ళుగా సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. తెలుగు సినీ చరిత్రలో అన్ని రకాల పాత్రల్లో నటించగలిగే ఆల్రౌండర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి వారిలో ముందు వరుసలో ఉంటారు కోట శ్రీనివాసరావు గారు. నాటక రంగం నుంచి ప్రస్థానం మొదలుపెట్టిన కోట శ్రీనివాసరావు గారు 1978లో వచ్చిన చిరంజీవి తొలి చిత్రం ప్రాణం ఖరీదుతోనే నటుడిగా కెరీర్ ప్రారంభించారు. అక్కడి నుంచి వందల కొద్ది సినిమాల్లో విలన్, సహాయక పాత్రలు చేస్తూ ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించారు. కోట శ్రీనివాసరావు గారు ఒకే రకమైన పాత్రలకు పరిమితం కాకుండా హాస్యం, విలనిజం, సెంటిమెంట్, పౌరాణికం ఇలా ఏ తరహా పాత్రనైనా తనదైన శైలిలో పండించగల విలక్షణ నటులు. కొన్ని వందల చిత్రాల్లో నటించిన ఆయన ప్రస్తుతం వయోభారంతో బాధపడుతున్నారు. కోట శ్రీనివాసరావు గారి ఆరోగ్యంపై ఇటీవల కొన్ని పుకార్లు రాగా వాటిని ఆయన ఖండించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, కాళ్ళ నొప్పులు సాధారణ వృద్ధాప్య సమస్యలు తప్ప తనకి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని తెలిపారు. వయసు మీద పడటం, తరచూ అనారోగ్యానికి గురి కావడంతో ఆయన సినీ ఇండస్ట్రీకి దూరమై ఇంటికే పరిమితమయ్యారు.